చదువుతూ పోరాడు చదువుతూ పోరాడు నా పేరు అనిల్, ఎస్ఎఫ్ఐ వికారాబాద్ డిస్ట్రిక్ట్ జాయింట్ సెక్రటరీని. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ కాలేజీల ముందల ప్రతి తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఉన్నాయో పాలిటెక్నిక్ కాలేజీలు ప్రతి తాళ నిరసన తెలియడం జరుగుతుంది. దేని కొరకంటే జియో నంబర్ 97 తెచ్చినందుకు అక్కడ ఉన్నటువంటి సదుపాయాలు అంటే ప్రభుత్వ కాలేజీలు పాలిటెక్నిక్ కాలేజీలు ఏవైతే ఉంటాయో అవి ప్రైవేటీకరణ చేస్తానడం ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. మాకు కావాల్సింది ఏంటంటే గవర్నమెంట్ కాలేజీ ఎక్కడైతే ఉందో ఇక్కడనే ఇంప్లిమెంట్ చేయాలి. ప్రభుత్వానికి ఇసే పేద బడుగు బలైన పిల్లలు ఎట్లా చదువుకుంటారని మేము ఎస్ఎఫ్ఐ గా అడుగుతా ఉన్నాము. మరి ఇప్పుడు ప్రైవేట్ కి చేసే పేద బడుగు బలైన పిల్లలు ఏ విధంగా అమౌంట్ కట్టగలుగుతారు, ఏ విధంగా అమౌంట్ ని తెచ్చి కట్టగలుగుతారని మేము అడుగుతా ఉన్నాము. అదే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి లెక్చరర్స్ ని అదే ఇప్పుడు ఫ్యాకల్టీని ఏం చేస్తారు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సదుపాయాలు ఏంటిది. ఒకటే కాకుండా ఇంకా జియో నంబర్ 97లో ఉన్నటువంటి అంశం ఏంటంటే అక్కడ పిల్లలు చదువుకున్నాక వాళ్ళకు ఒక కూలీలాగా జీతం ఇస్తారు, కానీ ప్రభుత్వాలలో పోయే అవకాశం అయితే అస్సలు లేకుంటది. డిఆర్డిఓ గానీ ఇస్రో గానీ ఇలాంటి సంస్థలు గవర్నమెంట్ కి పోవడానికి విధంగా ఎలిజిబుల్ ఉండరు. అదే కాకుండా థర్డ్ ఇయర్ అయిపోతే బీటెక్ అయిపోయినాక థర్డ్ ఇయర్ అయిపోతే వెంటనే బీటెక్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది లాటరల్ ఎంట్రీ ద్వారా. అక్కడ వెళ్ళే అవకాశం గిట్టంగా ఉండదు. కాబట్టి ఇప్పుడు కోరుకుంటున్నది ఎస్ఎఫ్ఐ గా డిమాండ్ చేస్తున్నది ఒకటి ప్రభుత్వ కాలేజీలు ఎట్లయితే యథావిధిగా నడుస్తున్నాయో అదే విధంగా నడపండి. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ల్యాబ్స్ గానీ ఫ్యాకల్టీని గానీ మంచిగా పెట్టి ఇంకా కొద్దిగా అభివృద్ధి చేయండి. కానీ ప్రభుత్వ కాలేజీలు తీసుకుపోయి నువ్వు ప్రైవేటీకరణ చేస్తా అంటే ఊకే ఉండేదే లేదు. సీఎం రేవంత్ రెడ్డి గారు మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాము. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు గనక ఇటువంటి ప్రభుత్వ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తే గనక మీ ఎమ్మెల్యేల ఇల్లు ముట్టడిలు కానీ అదే విధంగా నీ సీఎం క్యాంప్ ఆఫీస్ ని ముట్టడించడానికి విధంగా వెనకడిగా ఏమంటూ ఎస్ఎఫ్ఐ గా హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రోజు కోజ్గి పాలిటెక్నిక్ కాలేజ్ దగ్గర గిట్టంగా నిరసన చేయడం జరిగింది. థ్యాంక్ యూ అవకాశం. నా పేరు బాను, ఎస్ఎఫ్ఐ నారాయణపేట జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలను కార్పొరేట్ శక్తుల చేతుల్లో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది పెట్టడం జరుగుతుంది. అంటే ఈరోజు శక్తి పాలసీ ద్వారా ఈరోజు పాలిటెక్నిక్ విద్యార్థులు, పేద మధ్య తరగతి విద్యార్థులు ఈరోజు చదివి తొందరగా సెటిల్ అవుతామని ఈరోజు పాలిటెక్నిక్ తీసుకుంటా ఉంటే ఈరోజు అలాంటి పాలిటెక్నిక్ కోర్సులలో ప్రభుత్వ ఉద్యోగాలను కాకుండా లేబర్లను, కూలీలను తయారు చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయడం జరుగుతుంది. అంటే శక్తి పాలసీ రావడం ద్వారా ఈ రోజు పేద మధ్య తరగతి విద్యార్థులు కూలీలా కాకుండా ఈ రోజు చాలా మటుకి పేద మధ్య తరగతి విద్యార్థులు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ఫీజు లేకుండా ఈరోజు చదువుకుంటామనే ఉద్దేశంతో తక్కువ ఫీజుతో వచ్చేస్తా ఉంటే ఈరోజు అధికంగా కార్పొరేట్ శక్తుల్లో పెట్టి ఎంత ఫీజు ఉంటుందో తెలియదు. మరి ఏదో తెలియకుండా ఈ రోజు వారు కట్టే సిచ్యువేషన్ లో ఉంటారా లేదా అని తెలియకుండా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శక్తి పాలసీని అనేది ఈరోజు తీసుకురావడం జరుగుతా ఉంది. దాంతో పాటు పిపిపి అనేది ఈ రోజు తేవడం జరుగుతుంది. అంటే ఈ రోజు ప్రభుత్వం మరియు ప్రైవేటు మధ్య భాగస్వామ్యం ఉంటుందని చెప్తా ఉంది, కానీ అది పూర్తిగా ప్రైవేట్ చేతుల్లో మాత్రమే ఈ రోజు నడుస్తే పరిస్థితి ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అదే విధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఏం చేస్తా ఉన్నారంటే పేద మధ్య తరగతి విద్యార్థులతోటి జీవితాలతోటి ఆడుకుంటున్న పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. వారు ఎలా పోయినా నాకు తెలియదు, విద్యార్థులు ఏమైనా నాకు తెలియదు, నేను అనుకున్నది చేస్తా, నీ శక్తి పాలసీని ఈరోజు తెస్తా అని మాట్లాడుతా ఉన్నారు. మేము ఎస్ఎఫ్ఐ ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాము, శక్తి పాలసీని దాంతో పాటు పీపీని వెంటనే వెనక్కి తీసుకోవాలి, దీన్ని అమల్లోకి తీసుకురావద్దని ఈ రోజు ఎస్ఎఫ్ఐ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఈ మాటలను హెచ్చరిస్తా ఉన్నాం మేము. ఈ దాన్ని పట్టించుకోకపోతే చాలా పెద్ద ఎత్తున ఈ రోజు ప్రోగ్రాంలు అనేది చేయడం జరుగుతా ఉంది. రాష్ట్ర ఒకలే గాని మీ క్యాంప్ ఆఫీస్ ముట్టడే గాని చేయడం జరుగుతుంది. మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, నువ్వు కూర్చున్న కుర్చీని ఈ రోజు మేము ముట్టడిస్తాం, కూర్చున్న కుర్చీ ఈ రోజు విరిగే పరిస్థితుల్లో ఈ రోజు ఎస్ఎఫ్ఐ మీ ముందుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఉండనియండి, ప్రైవేటీకరణ అవన్నీ ఏమొద్దు. ప్రైవేటీకరణ వల్ల ఏ విధంగా
అదే ప్రైవేటీకరణ కాలేజీని శక్తి పాలసీతో చేయడం ద్వారా ఎలాంటి నష్టాలు ఏర్పడుతున్నాయి మీకు విద్యార్థులు మరి? చాలా నష్టాలు ఏర్పడుతున్నాయి. ఎందుకంటే పేదోళ్ళు ఉంటారు, వాళ్ళు ఫీజు కట్టకపోరు. ప్రైవేట్ కాలేజ్ చూస్తే ఫీజు ఎక్కువ అవుతాయి. అంటే ప్రైవేట్ వాళ్ళు కూలీ పని చేసి ఫామ్ వర్క్ చేస్తారు. వాళ్ళకి ఎంత డబ్బులు సంపాదించాలంటే చాలా కష్టమవుతుంది. అందుకోసం మనకి ప్రభుత్వ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ ఉండాలి. ఇంకా ఏమన్నా మరి తర్వాత ప్రైవేట్ అట్లా చేసి బీటెక్ చదవడానికి ఉండదు. ఇట్లా ప్రభుత్వం ఉంటే ఇంకా మాకు ఇట్లా బీటెక్ పోనీకి ఉంటుంది. మళ్ళీ అక్కడ చేస్తే ఏముంటుంది, డైరెక్ట్ జాబ్ పోమంటాడు, వాళ్ళు కూలీ పని చేపిస్తాడు, కూలీ పని అంటాడు, అది ఇది అంటాడు. పెద్ద పెద్ద ఆఫీసులు, పెద్ద పెద్ద కంపెనీకి పోనీ పర్మిషన్ ఎలిజిబిలిటీ ఉండదు మాకు. ఇట్లా బీటెక్ ఉంటుంది. బీటెక్ చేసినాక పెద్ద పెద్ద కంపెనీలకు పోవచ్చు, సాఫ్ట్వేర్ లాగా అక్కడ ఇక్కడ. మరి ఇట్లా ప్రభుత్వాన్ని ఏమని డిమాండ్ చేస్తున్నారు? మాకు ఒకటి కానీ ఇప్పుడు శక్తి ఇది ఏమొద్దు, మాకు ఉన్నది గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఎట్లనే చాలు. ఇట్లా ఏమైనా చేస్తే రద్దు చేయండి ఇవన్నీ. అయితే మీకు ప్రైవేటీకరణతోన చాలా నష్టపోతున్నారు కాబట్టి మీ యొక్క ఉద్యమాన్ని ఒకవేళ ప్రభుత్వం పైన డిమాండ్ కొనసాగిస్తున్నారు. సో ఈ శక్తి పాలసీ వల్ల పేద విద్యార్థులు మాత్రం నష్టపోతున్నారు అనే ఉద్దేశంతో మీరు దీన్ని ప్రభుత్వంపై పెద్ద పోరాటం కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది అంటారు. చాలా కనిపిస్తుంది సార్. ఇది కదా ఆపకపోతే ఇంకా చాలా అవుతాయి. ఇది కాదు, మన సీఎం ఆఫీస్ కాదు పోతాం మేము. ఆపకపోతే ఇది రద్దు చేయాలి. ఇడికి